వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిన్న ప్రముఖంగా నిలిచిన వార్తల్ని న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ఇక నిన్న ప్రముఖంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మరావు కలిశారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు సైతం సమేతంగా సీఎం రేవంత్ను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లుగా మరి రాజశేఖర రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై హరీష్ రావు చర్చించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. అసలు వారు ఏం మాట్లాడారంటే, సీతాఫల్ మండి జూనియర్ డిగ్రీ కళాశాల విషయంలో పద్మరావుతో కలిసి సీఎం రేవంత్ను కలిశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీతాఫలం మండి కాలేజ్కు 32 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్ రావు చెప్పారు. ఇక డీలిమిటేషన్పై కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు అంటూ కూడా హరీష్ రావు విమర్శించడం జరిగింది. అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీల బడేబాయ్ చోటాబాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని అన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా తన ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పల్లెత్తు మాట అనలేదని అన్నారు. కాంగ్రెస్ బీజేపీకి తాము సమాన దూరంగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల పక్షమని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కంటే సభలో బీఆర్ఎస్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని దుజ్మెత్తారు. రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదని కూడా తాను రేవంత్ బట్టలు విప్పితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ను కవర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ పిలిస్తే పోవడం లేదని డీఎంకే నేతల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నై వెళ్తున్నారని తెలిపారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మొదట మాట్లాడిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు కేటీఆర్. ఇక డీలిమిటేషన్పై కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ లేదని క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. ఈ విధంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇక వివిధ దినపత్రికల్లో నిన్న హైలైట్గా నిలిచిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఈనాడులో ప్రధానంగా చూసుకుంటే, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు అనే వార్తనైతే ఇక్కడ ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. అయితే న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. విచారణ ప్రారంభించిన సుప్రీం వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. అసలు ఏమైంది, ఎందుకు ఒక న్యాయ అధికారి న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్లు ఎందుకు వెలుగు చూస్తాయి, అసలు ఏంటనేది ఒకసారి వార్త చూద్దాం. దేశ న్యాయ వ్యవస్థను కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టులు బయటపడినట్లుగా వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టులు దర్శనం ఇచ్చినట్లుగా వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లుగా పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదన నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఈ ఘటనపై అబద్ధపు సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఈ ఉదంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. అయితే ఈ వార్తను మనం ఈనాడు మెయిన్ ఎడిషన్లో ప్రధాన వార్తగా చూడవచ్చు. ఇక నిన్న వడగళ్ళు తెచ్చిన నష్టం అనే వార్తను కూడా ఈనాడులో మనం మెయిన్ హెడ్డింగ్గా చూడవచ్చు. రాష్ట్రంలో పలుచోట్ల హఠాత్తు వర్షాలు, కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్లో కొట్టుకుపోతున్న మొక్కజొన్నలు, పెద్దపల్లి జిల్లా కొనరావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పంటను చూపిస్తున్న రైతు ఈ ఫోటోలను హైలైట్ చేయడం జరిగింది. అయితే నిర్మల్ జిల్లా మూతల్లో 2 సెంటీమీటర్లు వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం. కొమరంభీం జిల్లాలో గోడకూలి ఒకరు మృతి, మరో 3 రోజులు ఒక మోస్తారు వర్షాలు. అయితే ఇది చాలా విచారకరం. అయితే నిన్న అకస్మాత్తుగా నిన్న పడిన వర్షంతో రైతులు దారుణంగా నష్టపోయారు. ఒకవైపు చాలామంది రైతులకి రుణమాఫీ అవ్వలేదు. ఇంకా చాలామంది రైతులకి, కొంతమందికి మాత్రమే రైతు భరోసా పడింది. ఇంకా చాలామంది రైతులకి రైతు భరోసా పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులకి ఇది ఒక పెను ప్రమాదం అని చెప్పాలి. అప్పులు చేసి మరి పంట దిగుబడి చేసి పంట చేతికొచ్చే సమయంలో ఇలా వడకంలో వర్షం పడడం వల్ల పంట నష్టపోయి రైతు చాలా
మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. అయితే డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడకళ్ళు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా మూతల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. వడకళ్ళ వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేలవాలిపోయింది. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట 10 నిమిషాల్లో నేల పాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని నాంగం బస్తీలో ఇంటి గోడ కూలి చందేకర్ దౌలత్ 79 సంవత్సరాల ఒక వ్యక్తి మృతి చెందారు. మరోవైపు అప్పటిదాకా మండుటెండలో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షాలతో చల్లదనాన్ని ఆస్వాదించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో గాలులు వీచాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘవృతమైంది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలకు తగ్గడంతో జనం ఎండ నుంచి ఉపశమనం పొందారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శని, ఆది, సోమవారంలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. అయితే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వార్తను ఇక్కడ మనం ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్గా ఈ వార్తను చూడొచ్చు. ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు వార్తను కూడా ఇక్కడ ఈనాడులో తీసుకోవడం జరిగింది. నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్లు అనే మెయిన్ హెడ్డింగ్ తోటి తీసుకోవడం జరిగింది. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇక హరీష్ రావు నిన్న అసెంబ్లీ వేదికగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. గాలిమేడులు, అంకెల గారడి అంటూ హెడ్లైన్ తోటి ఈనాడు పేపర్లో చూడొచ్చు. అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. శాసనసభలో హరీష్ రావు ధ్వజం అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక త్రిభాష సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలది. ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతిలో జరగాలి. ప్రాథమిక విద్యపై రాజ్యాంగం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది. హిందీపై కేంద్రం చొరవలో నిగూఢ అంశాలు దాగున్నాయి అంటూ ఈనాడులో ముఖాముఖిలో ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ దాస్ స్పష్టీకరణ అంశాలను ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధాన అంశంగా చూపించారు. ఇక మేడిగడ్డ కుంగుబాటు ఘటన, 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 30 మందిపై శాఖపరమైన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు. ఈ మేడిగడ్డ ఈ వార్త అయితే సంచలనంగా మారింది. ఈ వార్తని ఈనాడు పేపర్లో మెయిన్ అంశంగా తీసుకుని హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. ఇక ఈ వివరాలకు వెళ్తే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరో 30 మందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ L&Tపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లుగా తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పిల్లర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఇక అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా, సిపిజిపై కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితం ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై శుక్రవారం అధికారులు చర్చించారన్నమాట. అయితే ఈ వార్తను కూడా ఇక్కడ మనం ఈనాడులో చూడొచ్చు. ఇక సాక్షిలో ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. బడ్జెట్పై సబ్బబగలు అనే మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి సాక్షి పేపర్లో మనం చూడొచ్చు. శాసనసభలో బడ్జెట్పై హరీష్ రావు బట్టి మధ్య మాటల యుద్ధం. ఆర్థిక మంద్యం కాదు, బుద్ధి మాంద్యం అంటూ హరీష్ రావు కామెంట్స్ను మెయిన్ హెడ్డింగ్గా తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆర్థిక విధ్వంసం చేస్తున్న మీరా విమర్శించేది అంటూ బట్టి విక్రమార్క మాటలను కూడా మెయిన్ హెడ్డింగ్గా తీసుకోవడం జరిగింది. అయితే హరీష్ రావు కామెంట్స్, అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. అంతా తనకే తెలుసనుకునే సీఎం అజ్ఞానంలో ఆద్యం దిగజారింది. పాలన చేతకాక నెగిటివ్ రిజల్ట్. బడ్జెట్ అంకెలు లెక్కలన్నీ
ఉత్తవే. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, కానీ అందాల పోటీల అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డికే వస్తుందంటూ ఘాటి వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఆ పాయింట్స్ని మనం చూడొచ్చు. ఇక దానికి హరీష్ రావు కామెంట్స్కి అంతే ధీటుగా బట్టి విక్రమార్క కూడా జవాబు బదులు ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ను ఒకసారి సాక్షి పేపర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. బడ్జెట్పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే, మీరు చేసిన అప్పులు తీర్చలేక చేస్తున్నాం, 10 ఏళ్ళు ఎంతో అవమానించారు, మౌనంగా భరించాం, అన్నీ అనుభవించే ఇక్కడికి వచ్చాం, మీరెన్ని మాట్లాడినా బాధపడమంటూ బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ను కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి పేపర్లో కూడా ఈ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు అనే హెడ్డింగ్ లైన్ తోటి మనం ఈ వార్తను చూడొచ్చు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసులో భారీగా నగదు లభ్యమైంది అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. అది లెక్కలో చూపిన అక్రమ సొమ్మెనని అంటున్న అధికారులు. జడ్జి తీర్పు తీవ్రంగా స్పందించిన సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా అలహాబాద్ హైకోర్టుకు బదిలీచారని సుప్రీం కొలీజియం సిఫార్సు. అయితే ఇలాంటి వార్తలు విన్నప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న కామెంట్స్ ఏంటంటే, ఒక న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది, డబ్బులు ఉన్న వాళ్ళకే చట్టాలు చుట్టాలు అవుతున్న పరిస్థితి అంటూ కూడా పబ్లిక్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. పేపర్లు తారుమారు. వికారాబాద్ జిల్లా తాండూరులో సంస్కృతం బదులుగా తెలుగు ప్రశ్నపత్రం, మంచిర్యాలలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం. అయితే ఇక్కడ ప్రశ్నపత్రాలు మారినాయి. ఆ వార్తని ఇక్కడ మనం సాక్షి పేపర్లో మనం ప్రధానాంశంగా చూడొచ్చు. ఒక ప్రశ్నపత్రం బదులు మరో ప్రశ్నపత్రంని విద్యార్థులకు ఇచ్చి వారిని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అనే వార్తను కూడా మనం చూడొచ్చు. అయితే వాట్సాప్లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం. నల్గొండ జిల్లా సాలిగౌరవంలో వెలుగులోకి వచ్చిన ఘటన. గందరగోళం సృష్టించడానికే వాట్సాప్ ప్రచారం చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్ ఎక్స్ప్లెనేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు 99.67% హాజరు. అయితే 10వ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు భాష పరీక్ష రాశారు. 10th పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరు శాతం 99.67గా నమోదైంది. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరవంలో తెలుగు ప్రశ్నకు పత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ వార్తనైతే మనం సాక్షి పేపర్లో మనం చూడొచ్చు. ఇక కరెంటు కోత, ఇత్రు మూత అంటూ మరో హెడ్లింగ్ చూడొచ్చు. రోజంతా మూతపడ్డ విమానాశ్రయం, విద్యుత్ సబ్స్టేషన్లో పెరుడే ఆ కారణం. 1,350 విమానాల రద్దు, దారి మళ్లింపు, 2.9 లక్షల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు. కొద్ది రోజులు సమస్యలే, ఇతరు వర్గాలు ప్రకటన. ఇక రాత్రికల్లా పాక్షికంగా సేవలు పునరుద్ధరణ అంటూ వారు పేర్కొనడం జరిగింది. ఆ వార్తను కూడా మనం చూడొచ్చు సాక్షి పేపర్లో. ఇక 14,000 మంది అధ్యాపకులు, 60 లక్షల పేపర్లు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకనం. 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటరీకరణ, మే మొదటి వారంలో ఫలితాలు అంటూ మరో వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల భవితవ్యం తేల్చే జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభమవుతుంది. అయితే దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియ కోసం ఇంటర్మీడియట్ బోర్డు పకడ్బందీగా ఏర్పాట్లయితే చేసింది. క్షుణ్ణంగా ఎలాంటి లోపాలు లేకుండా పలు స్థాయిలో పరిశీలనతో మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు సుమారు 60 లక్షల జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది అని వెల్లడించారు. మూల్యాంకనంలో వివిధ స్థాయిలు కూడా ఉంటాయి. సమాధాన పత్రాలను అనేక స్థాయిలో పరిశీలన చేస్తారనే వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా వీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆన్లైన్లో రిజల్ట్స్ చూసుకునేటప్పుడు రిజల్ట్స్ తారుమారు కావడంతో కొంతమంది విద్యార్థులు పాస్ అయినా కూడా ఫెయిల్ అని రావడంతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు అయితే నేను చూసాం. అయితే ఇంకా మరిన్ని వార్తల్ని వివిధ దినపత్రికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూసే ముందు